అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వాక్యం చదవండి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చడమే. చాలు, చక్కని వాక్యం ఇది. మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉంటే చివరి వర్తమానం ఏం చెప్పాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు ఈ వాక్యంతో నన్ను ప్రేరేపించారు. ఈ వాక్యం మీతో చెప్పమన్నారు. ఎందుకంటే అక్కడ ప్రేమను గురించి రాశాడు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదట. ఏం చేయదు? కీడు చేయదు. అంటే దేవుని ప్రేమ కలిగి ఉన్నవారు తమ సహోదరులకి ఏం చేయరు? కీడు చేయరట. అలా ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వారు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినట్లేనట. ధర్మశాస్త్రం అంటే వాక్యం. బైబిల్ సారం ఏంటంటే, బైబిల్ సారం అంతా ఏంటంటే ప్రేమ. ఏంటి? ప్రేమ. రెండు ఆజ్ఞల్లో దేవుడు తేల్చి చెప్పాడు. ఒకటి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, మొదటి ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే ఈ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ఒక ఆజ్ఞను చూసారా, అది మనం పాటించగలిగితే బైబిల్ అంతా మనం నెరవేర్చినట్లేనట. ఆయనే చెప్తున్నాడు. ఇంకొక మాట కూడా ఏమన్నాడు చూడండి ప్రేమను గురించి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే చూసారా, ధర్మశాస్త్రం అంతా కూడా ఏ మాటతో సంపూర్ణమైందట? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించిన ఒక్క మాటతో సంపూర్ణమైందట. అయితే మీరు ఒకరినొకడు కరచుకుని భక్షించిన ఎడల మీరు ఒకని వల్ల ఒకడు బొత్తిగా నశించిపోతారేమో చూసుకోండి అన్నాడు. ఇక్కడ కూడా ప్రేమను గురించి చెప్పాడు. అక్కడ కూడా ఏమన్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 13:10 ఏమన్నాడు? ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండండి అన్నాడు. రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ఇంకా మూడవది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. మొదటి వాక్యం, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. చాలు. ఏంటట? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఇంకా ప్రేమను గురించి చాలా వాక్యాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు దేవుడు ప్రేమను కోరుకుంటున్నాడు అనంటే, ప్రేమ కలిగిన వాడు పొరుగువానికి ఏం చేయడట? కీడు చేయడట. అందుకు దేవుడు ప్రేమను కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తిలో దేవుని ప్రేమ ఉంటే ఆ దేవుని ప్రేమ కలిగిన వ్యక్తి తన సహోదరునికి లేదా తన పొరుగువానికి మేలు చేస్తాడా? కీడు చేస్తాడా? మేలు చేస్తాడు. తన పొరుగువాని ప్రాణం చేస్తాడా? అవసరమైతే తన పొరుగువాని కోసం ప్రాణం ఇస్తాడా? ప్రేమించేవాడు ప్రాణం ఇస్తాడు, ప్రాణం తీయడు. అంటే తన పొరుగువాన్ని ప్రేమించే ఎవరైనా సరే పొరుగువానికి ఏ విషయంలో కీడు తలపెట్టరు, ఏ విషయంలో ఇబ్బందికరంగా ఉండరు, ఏ విషయంలో నష్టాన్ని చేయరు, ఏ విషయంలో వాళ్ళని బాధ
పెట్టరు. అందుకే ప్రేమను గురించి ఒక చక్కని నిర్వచనాన్ని ప్రభు చెప్పాడు. ఏంటి ఆ నిర్వచనం అంటే, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వాక్యం దగ్గర నుంచి చదవండి. ఎందుకు ప్రేమ కలిగి ఉండమంటున్నాడో 4వ వాక్యం దగ్గర నుంచి. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. చూడండి, ప్రేమలో ఉన్నటువంటి లక్షణాలు. అంటే ఒక వ్యక్తి దేవుని ప్రేమ కలిగి ఉంటే అతనిలో ఉండే లక్షణాల గురించి చెప్తున్నాడు, మంచి లక్షణాల గురించి. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, ఎదుటివారి పట్ల దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోదు, స్వప్రయోజనమును విచారించదు, త్వరగా కోపడదు, అపకారము మనస్సులో ఉంచుకోదు. ఎవరైనా అపకారం చేశారనుకోండి, అపకారాన్ని మనసులో ఉంచుకొని మళ్ళా అపకారం చేయదు ప్రేమ. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాలుకుంటుంది ప్రేమ, అన్నిటిని నమ్ముతుంది ప్రేమ, అన్నిటిని నిరీక్షిస్తుంది ప్రేమ, అన్నిటిని ఓర్చుకుంటుంది ప్రేమ. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతులు ఎత్తాలి. హల్లెలూయా. ప్రేమ ఎప్పటి వరకు ఉంటుంది? శాశ్వత కాలం. ఎందుకంటే ప్రేమ అనేది దేవుని నుంచి పుట్టింది కదండి. ప్రేమ అనేది ఎవరి నుంచి పుట్టింది? దేవుని నుంచి పుట్టింది ప్రేమ. స్త్రీ పురుషుల మధ్య కలిగేది ప్రేమ కాదు, అది ఆకర్షణ. ఏంటది? ఆకర్షణ. ఆ ఆకర్షణకి వాళ్ళు ఏం పేరు పెట్టుకున్నారు? ప్రేమ అని. కానీ ప్రేమ అంటే అది కాదు. ప్రేమలో కామ, క్రోధ, లోభ, మోహం, మద, మత్సరాలు ఉండవు. ప్రేమ శాశ్వతమైంది, ప్రేమ పరిశుద్ధమైంది, ప్రేమ పవిత్రమైనది. అది దేవుని ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రేమనే తన పిల్లలైన వారు కూడా కలిగి ఉండాలనేది దేవుని ఆశ. ఎందుకంటే దేవుడు అంటే ప్రేమమయుడు, దేవుడు అంటే ప్రేమ స్వరూపి కదా. అంటే ప్రేమాస్వరూపునైన దేవుళ్ళ నుంచి ప్రేమ కలిగింది. మరి ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున మనం పుట్టాం కదా. దేవుడు తాను ఎలా ఉన్నాడో, తాను ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో, తాను సృష్టించిన ఆయన పిల్లలకు కూడా అలాగే ఉండాలని, అటువంటి లక్షణాలే కలిగి ఉండాలని దేవుని సంకల్పం, దేవుని ఆశ. ఎందుకంటే ఆయనలో ఏ దుర్గుణాలు లేవు. ఆయన ప్రేమామయుడు. ఆ ప్రేమతోనే మనందరినీ చేశాడు. మనందరినీ చేసిన దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, మనం ఒకరిని ఒకరు ప్రేమించాలి అనేది దేవుని సంకల్పం. బైబిల్ సారవంతా అదే. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మొదటిగా తన శిష్యులైన వారికి ప్రేమను చూపించాడు, ప్రేమను నేర్పించాడు. మీరు కూడా ఇలా ప్రేమను చూపించండి, ప్రేమను నేర్పించనని ప్రపంచానికి ఒక మాదిరిని చూపించి వెళ్ళాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు ఈ ప్రేమను కోరుకుంటున్నాడు అనంటే, ప్రేమ కలిగిన వారు పొరుగువానికి ఏం చేయరు? కీడు చేయరు. అందుకు ప్రేమను కోరుకుంటున్నాడు ఆయన. అంటే ప్రేమ ఉంటే మన పొరుగువానికి ఏ హాని చేయం కదా. ఎందుకు ఇలా అంటే, మనందరం సుఖంగా, నెమ్మదిగా, క్షేమంగా, ఏ భయమో, ఎటువంటి కలవరాలు లేకుండా మనం క్షేమంగా బ్రతకటానికి, సుఖంగా బ్రతకటానికి దేవుడు మనకి సూత్రం చెప్పాడు. ఏంటి?
క్షేమంగా, నెమ్మదిగా, కలవరాలు లేకుండా, భయం అనేది లేకుండా మనం సంతోషంగా భూమి మీద బ్రతకడానికి ఏం చెప్పాడు? ప్రేమ కలిగి ఉండండి అని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకని అంటే ప్రేమ లేనివాడు భయంకరమైన పనులు చేస్తాడు. ప్రేమ లేనివాడు తన సహోదరుని, తన పొరుగువాడిని చిత్రహింసలకు గురి చేస్తాడు, బాధ పెడతాడు, నష్టపరుస్తాడు, ఇంకా భయంకరమైనటువంటి పనులు చేస్తాడు. నిందిస్తాడు, అవమానపరుస్తాడు, బాధిస్తాడు, శోధిస్తాడు, కొడతాడు, తిడతాడు, అవసరమైతే హత్యలు కూడా చేస్తాడు. ప్రేమ లేనివాడు. అవునా కదా? అందుకే మనిషిలో ప్రేమ లేకపోతే మనిషి క్రూరుడిగా మారిపోతాడని, మనిషి రాక్షసునిగా మారిపోతాడని దేవునికి తెలుసు. అందుకే మనిషి క్రూరుడిగా, రాక్షసునిగా మారిపోయి తన సహోదరులకి, తన పొరుగువానికి ఎక్కడ కీడు తలపెడతాడోనని అని ఎలా ఉండమంటున్నాడు? ప్రేమ కలిగి ఉండండి. అప్పుడు ప్రేమ కలిగి ఉంటే మీరు ఒకరికొకరు కీడు చేసుకోరు కదా, అప్పుడు మేలు చేసుకునేవారుగా ఉంటారు కదా. ఇంకొక విషయం చెప్పిన, ఎందుకు ప్రేమించమంటున్నాడు అని అంటే, కీడు చేసేవాళ్ళంటే దేవునికి అసహ్యం. మరి కీడు చేసేది ఎవరు? పొరుగు వాళ్ళకి కీడు చేసేది ఎవరు? లేదా సహోదరులకి కీడు చేసేది ఎవరు? ప్రేమ లేనివారు. ఈ ప్రేమ లేనివారంటే దేవునికి అసహ్యం. ఈ ప్రేమ లేకుండా సాటి వారికి కీడు చేసేవారంటే దేవునికి కోపం. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు ప్రేమ కలిగి ఉండమంటున్నాడు, ఎందుకు కీడు తలపెట్టొద్దు అంటున్నాడంటే దానికి కూడా కారణం ఉంది. ఆయనే చెప్పాను, మీరు సుఖంగా, నెమ్మదిగా, సంతోషంగా, ఎటువంటి కలవరాలు లేకుండా బ్రతకాలంటే ప్రేమ కలిగి ఉండాలని. ఈరోజు కులాల పేరుతో, మతాల పేరుతో, వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో కొట్టుకొని, తిట్టుకొని చంపుకుంటున్నారు కదండి. అవసరం కదా చెప్పండి? కులాల పేరుతో కొట్టుకుని చంపుకుంటున్నారు, మతాల పేరుతో కొట్టుకు చస్తున్నారు, వర్గాల పేరుతో కొట్టుకు చస్తున్నారు, వర్ణాల పేరుతో కొట్టుకు చేస్తున్నారు. వాస్తవా కాదా చెప్పండి? ఎక్కడో మన దేశంలో జరుగుతుంది, మన దేశంలో జరుగుతుంది. కానీ మనం చదువుకునేటప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశాం. ఏంటి ఆ ప్రతిజ్ఞ అంటే, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ అలాగే ఉన్నారా? మీ కులం ఏంటి, మా కులం ఏంటి, మీ కులం ఎక్కడ, మా కులం ఎక్కడ, మీరేంటి, మేమేంటి, మా స్థాయికి మీరు సరిపోతారా, మా కులానికి మీరు సరిపోతారా, మా మతానికి మీరు అట్లా మాట్లాడుతున్నారు. మరి చదువుకునేటప్పుడు ప్రతిజ్ఞ చేశాను, నా సహోదరులనే అందరూ. ఈరోజు కులాల పేరుతో, మతాల పేరుతో, వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో తిట్టుకొని, కొట్టుకొని చంపుకుంటున్నారు కదా. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, మనుషుల ప్రేమ లేకపోవటం. వాస్తవం కదా? ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, ప్రేమ పొరుగువానికి ఏం చేయదు. ఇది మీ మనసులో పెట్టుకోండి. అట్లా అప్పుడు నేను చెప్పే ప్రతిదీ మీకు అర్థమైపోతుంది. ప్రేమ పొరుగువానికి ఏం చేయదట? కీడు చేయదట. మరి కులాల పేరుతో మనిషి కీడు చేస్తున్నాడంటే ఏం లేదు. మతాల పేరుతో మనిషిని చంపుతున్నాడు, ఏం లేదు. వర్గాల పేరుతో మనుషులను చంపుతున్నాడు, ఏం లేదు. ఇట్లా మనం ఏది ఆలోచించుకున్నా ఎందుకు ఈ ఉపద్రవాలు, ఈ విపత్తులు, ఈ మారణ హోమాలు, ఈ కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, చంపుకోటాలు, ఈ హత్యలు, అత్యాచారాలు, ఈ దొంగలు, దొంగతనాలు, దోపిడీలు, నేరాలు, ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి? మనుషులు రౌడీలుగా, గోండాలుగా, ఫ్యాక్షనిస్టులుగా, నక్సలైట్లుగా, ఉగ్రవాదులుగా ఎందుకు మారుతున్నారు? ప్రేమ లేకపోవటం. ఏంటి? మనిషి మీద ఏమి లేకపోవటం? ప్రేమ లేకపోవటమే దీనికి కారణం. ఎవరినైనా ఒకరిని కదిలిస్తే పలానోళ్ళు అంటే ఎందుకు పడుతుంది? వాడి పేరు నా ముందు ఎత్తొద్దంటాడు. ఎందుకు?
తనేదో వీడి పట్ల తప్పు చేశాడు, లేదా తనకే ద్వేషం కలిగింది. అదే ప్రేమ ఉంటే అలా అంటాడా? ఆమె పేరు నా దగ్గర ఎత్తొద్దు, ఏం పేరు నా దగ్గర ఎత్తొద్దు అంటాడా? అతని పేరు నా దగ్గర ఎత్తొద్దు అంటాడా? అనడు కదా. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు ఈ మారణ హోమాలు జరుగుతున్నాయంటే ప్రేమ లేకపోవటం. ఇక దేశం మీదకి దేశం యుద్ధానికి సిద్ధపడుతున్నారు కదా. ఆల్రెడీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయంటే మనుషులకి ప్రేమ లేకపోవటం. అదే ప్రేమ ఉంటే ఒక దేశం ఉన్నటువంటి వాళ్ళు ఇంకో దేశం ఉన్నటువంటి వారిని చంపుతారా? చెప్పండి. చంపి సంబరాలు చేసుకుంటున్నారు కదండి. ఆ దేశంలో ఎంతమందిని మట్టు పెట్టాం, మేము వేసిన బాంబులతో ఎంతమంది చచ్చిపోయారు, మేము కాల్చిన తుపాకీలతో ఎంతమంది చనిపోయారు అని ఆ యుద్ధాల్లో ఆడపిల్లల్ని మానభంగం కూడా చేస్తారు తెలుసా మీకు? సైనికులు మానభంగం చేస్తారండి. ఎంతోమంది పసిపిల్లలు అనాథులుగా మారిపోతారు. ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఎన్నో ఇళ్ళు ధ్వంసం అయిపోతాయి కదండి. అలా ధ్వంసం అయ్యి వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు ఇక్కడ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. మరి చచ్చిపోయింది ఎవరు అక్కడ? జంతువులు కాదు, మనుషులే కదండి. అక్కడ చనిపోయింది ఎవరు? మనుషులే. ఇతర దేశాలను పక్కన పెడితే మన దేశంలోనే పోలీసు వాళ్ళు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు. అప్పుడప్పుడు ఈ నక్సలైట్లకి పోలీసులకి కాల్పులు జరుగుతూ ఉంటాయి మన దేశంలోనే. జరిగేటప్పుడు పోలీసు వాళ్ళు కొంతమంది నక్సలైట్లను చంపేస్తారు. ఒక 10 మంది చంపేశారనుకోండి, వెంటనే పేపర్కి వేస్తారు. వీళ్ళేదో మేము సాధించాం అన్నట్టుగా వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఒకవేళ నక్సలైట్లే ఒక 10 మంది పోలీసులను చంపారనుకోండి, వాళ్ళు పండగ చేసుకుంటూ ఉంటారు. పోలీసు వాళ్ళు మేము 10 మందిని చంపాం. ఇద్దరు ఉంది ఏ దేశంలో? నక్సలైట్లు ఉంది ఏ దేశంలో? మన దేశంలోనే. పోలీసు వాళ్ళు ఉంది ఏ దేశంలో? మన దేశంలోనే. అంటే మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళే ప్రతిజ్ఞ ఏం చేశారు చదువుకునేటప్పుడు? భారతదేశము నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు అన్నప్పుడు ఎందుకు చంపుతున్నావు? అంతే కదా. నా సహోదరులని ప్రతిజ్ఞ చేశా. అందరూ చదువుకున్న వాళ్ళే కదా. నా సహోదరులు అన్నప్పుడు ఎందుకు చంపుతున్నావు? దీనికి కారణం ఏంటంటే మనిషిలో ప్రేమ అనేది లేకపోవటం. మనిషిలో మానవత్వం అనేది చచ్చిపోయింది. రాక్షసత్వం పుట్టింది మనిషిలో. అందుకే మనిషి రాక్షసుడిగా మారతాడని దేవునికి తెలిసే ఏం చెప్తున్నాడు? ప్రారంభం నుంచి ఏం చెప్తున్నాడు ఆయన? ప్రేమ కలిగి ఉండండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ప్రేమ. దీన్ని బట్టి ప్రేమ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఎందుకు దేవుడు ప్రేమను కోరుకుంటున్నాడంటే ప్రేమ కలిగిన వాడు తన పొరుగువానికి, తన సహోదరునికి కీడు చేయడు గనుక. అందుకు ప్రేమను కోరుకుంటున్నాడు ఆయన. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈ విధంగా మన దేశంలోనే ఈ విధంగా ఒకరినొకరు కులాల పేరుతో, మతాల పేరుతో, వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో కొట్టుకొని తిట్టుకొని చంపుకుంటారు కదా. అలాగే దేశం మీదకి దేశం లేచి యుద్ధాలు చేసుకొని వందలు వేల లక్షల మంది ప్రాణాలని తీస్తున్నారు కదా. ఎన్నో ప్రాణ నష్టాలు, ఎన్నో ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి కదా. ధ్వంసం చేసుకుంటున్నారు కదా. మేము ఇన్ని బాంబులు వేసామంటే మేము ఇన్ని బాంబులు వేసామని అధునాతనమైనటువంటి ఆ యొక్క ఆయుధాలను తయారు చేస్తున్నారు. ఎవరి కోసం అయ్యా? ఆయుధాలు ఎవరి కోసం తయారు చేస్తున్నాం? మనుషులను చంపడానికమ్మా, మనుషులను చంపడానికి. దేవుడే ఉన్నాడు నరహత్య చేయకూడదు అన్నాడు. నరహత్య మహాపాపం కదండి, అవునా? నిర్దోషుల రక్తం నేల రాలితే, నేల చిందితే అది దేశానికి అపవిత్రం అని చెప్పాడు. అది అవునా కదా? నిర్దోషుల రక్తం నేల చిందితే ఆ రక్తం దేశానికే శాపం. శాపం. ఈరోజు మనం అనుభవించే శాపాలకి, ఈ ప్రకృతి విపత్తులకు కారణం ఏంటి తెలుసా? నిర్దోషుల రక్తం నేల చిందటం. తెలుసా మీకు? ఎందుకు ఈ విపత్తులు వస్తున్నాయి? ఎందుకు ఈ ఉపద్రవాలు వస్తున్నాయి?
ఎందుకు ఈ పెను తుఫాన్లు వస్తున్నాయి, ఎందుకు ఈ భూకంపాలు వస్తున్నాయి, ఎందుకు ఈ సునామీలు వస్తున్నాయి, మనుషుల్ని ఎందుకు నాశనం చేస్తున్నాయంటే, ఇదిగో దేవుడు ఏం చెప్పాడు? నరహత్య పాపం అని చెప్పాడు. కానీ నరహత్య జరిగించి మనుషుల రక్తాన్ని నేల చిందిస్తుంటే దేవుడు ఊరుకుంటాడా? అందుకే అటువంటివి ఏవి జరగకుండా ఉండాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ క్షేమంగా, నెమ్మదిగా, సంతోషంగా, ఎటువంటి కలవరాలు లేకుండా, ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా, సుఖంగా బ్రతకాలంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అసలు అందరూ ప్రేమ కలిగి ఉన్నట్లయితే, దేవుడు కోరుకున్నట్టుగా అందరూ, ప్రపంచంలో ఉన్న అందరూ ప్రేమ కలిగి ఉన్నారనుకోండి, మనకు నాయకులు అవసరం లేదు. తెలుసా? అర్థమైందా? నాయకులు ఎందుకు, అధికారులు ఎందుకు? మనుషులు క్రమం తప్పి తిరుగుతున్నారని, ఇచ్చలవిడిగా బ్రతుకుతున్నారని. నాయకులు, అధికారులు ఉంది అందుకే కదండి, వాళ్ళ క్రమంలో పెట్టడానికి వాళ్ళు ఉన్నాడు. అవును కదా? చెప్పండి. అదే మనం క్రమంగా ఉంటే అధికారులు అవసరం లేదు, నాయకులు మనకి అవసరం లేదు. నాయకుడు లేని సమాజాన్ని చూడవచ్చు మనం. కానీ ఆ సమాజం ఉందా ఇప్పుడు? చెప్పండి. మన దరిద్రం ఏంటంటే, మన పరిపాలించే నాయకులు కూడా మనకంటే బాగా చెడిపోయారు వాళ్ళు. అవునా కాదా? ఇంకా వాళ్ళు మనల్ని ఏం పరిపాలిస్తారు? ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు చెప్పినట్టుగా మనిషి ప్రేమ కలిగి ఉంటే తప్ప సమాజం ఎప్పటికీ బాగుపడదు. సమాజం బాగుపడాలన్నా, సంఘాలు బాగుపడాలన్నా, ప్రాంతాలు బాగుపడాలన్నా, రాష్ట్రాలు, దేశాలు బాగుపడాలన్నా ప్రతి మనిషి ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఆమేన్. చేతులు చెప్పండి. హల్లెలూయా. అందుకే ప్రభు ఒక మాట చెప్పారు, చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం గురించి చదవండి. ఏం చెప్పారో? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఎవరు పిలువబడ్డారు? దేవుని పిల్లలమైన మనం ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలువబడ్డాం మనం. గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డదాన్ని పలకకుండా. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలనుకునేవారు తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా అంటే కీడు చేయకుండా, నోటితో కీడు చేయకుండా, నోటితో చెప్పిన మాటలు విని చెప్పిన మాటలు చెప్పి ఎంతోమంది కుటుంబాలు పాడు చేస్తారు కదండి. అది కీడేగా. చెప్పకూడదు అని చెప్పి ఏం చేస్తారు? కీడు చేస్తారు. అందుకే నోటితో కపటపు మాటలు పలకకుండా తన పెదవులను కాచుకోవాలి. ఎవరు? మంచి దినాలు చూడాలనుకునే వాళ్ళు. ఏంటి? మంచి దినాలు చూడాలనుకునే వాళ్ళు. ఈ సంవత్సరం అంతా నానా కష్టాలు పడ్డాం, నానా బాధలు పడ్డాం, నానా బలహీనతలతో బాధపడ్డాం. రాబోయే నూతన సంవత్సరంలో అయినా మనం బాగుండాలి, మనం క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలని కోరుకుంటున్నామా లేదా? మనం చెప్పండి, కోరుకుంటున్నామా? అంటే మంచి దినాలు చూడాలనుకుంటున్నాం మనం కదా. అందుకే దేవుడు అంటున్నాడు, మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా. చూసారా? మంచి దినాలు చూడాలనుకునేవాడు ఏం చేయాలట? చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. కపటం అంటే అబద్ధం. కపటపు మాటలు మన నోటితో చెప్పకూడదట. చెడ్డ మాటలు మన నోటితో చెప్పకూడదట. ఇది మనం మంచి దినాలు చూడాలనుకుంటే, నోరు మంచిదైతే బాగా చెబుతారు అంటారు కదా మీరే, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. ఎందుకంటే అందరి దృష్టిలో మనం మంచి పేరు తెచ్చుకుంటాం. అదే మన నోరు చెడ్డదైతే ఎవరు మన దగ్గరికి రానివ్వడు, ఎవరు మనతో సహవాసం
చేయరు, మనం దూరం పెడతాడు. ఇంక 10 మందికి మనతో చెబుతాడు, దాంతో ఎందుకు సహవాసం చేస్తూనే ఉంటారు. అవునా కదా? అందుకే మంచి దినాలు చూడగోరేవారు చెడ్డ మాటలు నోటితో పలకూడదు, కపటపు మాటలు వాళ్ళ పెదవులతో పలకూడదు. అతడు కీడు నుంచి తొలగి మేలు తొలగాలి. కీడు అంటే కీడు చేసేవాడుగా ఉండకూడదు, కీడు నుంచి తొలగి మేలు చేయాలి. ఏం చేయాలి? మేలు చేసే మనసు నీలో ఉండాలంటే నీలో ఏముండాలి? గట్టిగా ఏముండాలి? ప్రేమ అనేది ఉంటేనే మేలు చేసే మనసు నీకు ఉంటుంది. ప్రేమ లేకపోతే నీ మనసులో ఏముంటుంది? కీడు చేయాలని, ఎదుటివానికి ఎలా కీడు చేయాలా, ఎదుటివాడి కొంప ఎలా కోల్చాలా, ఇట్లా ఆలోచిస్తాం. మనకు తెలియకుండా జరిగిపోతుంది. అందుకే అలా కీడు చేయకుండా మేలు చేసే వారంగా మనం ఉండాలంటే మనలో ఏముండాలి? దేవుని ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. ఇంకా సమాధానము వెదకి దానిని వెంటాడుము. ప్రభువు ఎలా ఉండాలి మనుషులతో? మనం సమాధానంగా, వాళ్ళతో నాకేంటి, వీళ్ళతో నాకేంటి, వాళ్ళు లేకపోతే నాకు జరగదా, ఆమె లేకపోతే నాకు జరగదా అన్నట్టుగా మాట్లాడతారు కొంతమంది. అర్థమైనా? ఒక మనిషి విలువ చాలా గొప్పది. అది నీకు తెలిస్తే మనిషి నువ్వు కోల్పోవు. అర్థమైనా? చేతికున్నటువంటి 5 వేళ్ళు మనకి అవసరం. అర్థమైందా? వీటిలో చిన్నేది చిటికిన వేళ్ళు. చిన్నదని చెప్పేసి మిగిలిన చులకనగా చూస్తే కుదిరిద్దా? చెప్పండి, కుదరదు కదా. మనం భోజనం చేసేటప్పుడు 5 వేళ్ళు పని చేస్తాయి, పని చేసేటప్పుడు 5 వేళ్ళు పని చేస్తాయి. వీటిలో ఏది లేకపోయినా మనం ఇబ్బంది పడతాం. అవునా కదా? ఆ పని మనం కరెక్ట్గా చేయలేము. ప్రియమైన దేవుని పిల్లరా, అట్లా మనందరం ఈ చేతికి 5 వేళ్ళు ఎలా అంత అవసరమో, సంఘంలో అందరం కూడా అంతే అవసరం, కుటుంబంలో అందరూ అంతే అవసరం. వాడితో నాకేంటి పని, వీడితో నాకేంటి పని, ఆమె లేకపోతే జరగదా, ఈ లేకపోతే జరగదా అన్నట్లుగా మనం మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరి అవసరత మనకి ఉంటుంది. అందుకే మనం ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. సమాధానంగా ఎలా ఉండాలట? సమాధానం కలిగి దాన్ని వెంటాడండి. ప్రభువు కన్ను, ఒక మనిషిని కోల్పోవద్దు, ఒక మనిషి సమాధానాన్ని తెంచుకోవద్దు. ఇంకా ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉంది. మీరు చూసారా? ప్రభు ముఖం ఎవరికి విరోధంగా ఉందట? చెప్పండి. కీడు చేసేవారికి ప్రభు ముఖం ఎలా ఉందట? విరోధంగా. అంటే కీడు చేసేవాళ్ళు అంటే దేవునికి అసహ్యం, కోపం. కీడు చేసేవాళ్ళు అంటే దేవునికి ఇష్టం లేదు. మరి మీరు ఎవరెవరు కీడు చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి. ఆ కీడు చేసే బుద్ధి మీలో ఉందా ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఉంటే దాన్ని ఇప్పుడే తీసేసుకొని ఏం కలిగి ఉండాలి? మీరు ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రేమ కలిగిన వారు తమ సహోదరులకి, పొరుగు వారికి ఏం చేయరని చెప్పాను? కీడు చేయరు. అలా ప్రేమ కలిగిన వారంటే దేవునికి చాలా ఇష్టం, చాలా ఇష్టం ఆయనకి. వాళ్ళని బట్టి ఆయన బహుగా సంతోషిస్తాడు. వాళ్ళంటే ఆయన చాలా ఇష్టం. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే మనం కీడు చేసేవారంగా ఉండకుండా మేలు చేసేవారంగా ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. కయీను ఉన్నాడు, తన తమ్ముడైన హేబెలుని ఎందుకు చంపాడు? ప్రేమ లేదు. ఏం లేదు? ప్రేమ ఉంటే తన తమ్ముడిని చంపేవాడు కాదు. ప్రేమ కలిగి ఉంటే తను అడిగేవాడు, తమ్ముడు, దేవుడు నా అర్పణ అంగీకరించలేదు, నీ అర్పణ ఎలా అంగీకరించాడు, ఎందుకు అంగీకరించాడు, నాకు నీకున్నటువంటి తేడా ఏంటని అడిగేవాడు, అడిగి తెలుసుకునేవాడు. అవునా కదా? కానీ అలా అడిగాడా? అడగలేదు. అసూయతో రగిలిపోయాడు. అంటే వీళ్ళు ఏం లేదు? ప్రేమ లేదు. ప్రేమ లేని కయీను ఎలా మారిపోయాడు? హంతకుడుగా మారిపోయాడు. సొంత తమ్ముడినే పొట్టన పెట్టుకున్నాడు.
చూసారండి, అదే కయ్యనికి హేబెల్ మీద ప్రేమ ఉంటే అలా చంపుతాడా? అవసరమైతే తమ్ముని కోసం ప్రాణం ఇస్తాడు. అది ప్రేమలో ఉన్న గొప్పతనం. గట్టిగా చప్పలు కొట్టండి, కొట్టాలి గట్టిగాను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసేపు ఉన్నాడు. యేసేపు యొక్క అన్నలు ఆయన ఏం చేశారు? కొట్టి నేర్లేని ఒక పెద్ద గోతులు ఆయన్ని వేసి రాత్రి అంతా ఆయన బాధించారు. ఇంకా పగ తేరక తెల్లారేసరికి మిద్యానీలకి ఆయన్ని అమ్మేశారు. అవును కదా? ఇంకా తర్వాత ఒక వస్త్రాన్ని, తన వస్త్రాన్ని తీసుకొని ఒక మేకలను చంపేసి ఆ రక్తంలో దాన్ని పొర్లించి తీసుకొచ్చి తండ్రికి చూపించారు. తండ్రిని కూడా బాధ పెట్టారు. తండ్రి భయంకరంగా ఏడ్చాడు యాకోబు గారు. ఎందుకంటే యేసేపు గారు అంటే ఆయనకి చాలా ఇష్టం. బతికుండగానే పాతాళలోకానికి పంపించేశారు ఆయన యాకోబు గారిని. అంటే తండ్రిని ఎవరు బాధ పెట్టారంటే సొంత కొడుకులే. ఎందుకు అలా బాధ పెట్టారు? యేసేపు గారి మీద ఉన్న పగ. ఎందుకు వాళ్ళు పగ పెంచుకున్నారు? ప్రేమ లేదు. ఏమి లేదు చెప్పండి. అదే ప్రేమ ఉంటే యేసేపు గారిని కొట్టి అమ్మేస్తారండి? యేసేపు గారిని చంపాలనుకుంటారా? చెప్పండి. మళ్ళీ ఎవరు బయటోడు కూడా కాదు కదండి, సొంత తమ్ముడు. అంటే సొంత తమ్ముడినే పొట్టన పెట్టుకోవాలనుకున్నారంటే ప్రేమ లేకపోతే ఆడు ఎవడైనా సరే ఎలా మారిపోతాడు? ఎలా? హంతకుడిగా మారిపోతాడు, రాక్షసుడిగా మారిపోతాడు, దయ్యంగా మారిపోతాడు. అవును కదా? కోపం వచ్చిన వాళ్ళు చూడండి, మీరు ఎలా ఉంటారు? వాళ్ళు కోపం వచ్చిన వాళ్ళు బుసలు కొట్టుకుంటా కళ్ళు పెద్దవి చేసి కళ్ళు ఎర్రగా చేసి ఎలా ఉంటారు? వాళ్ళని చూస్తే భయం వేస్తుంది. ఇది మనిషి దయ్యమా అన్నట్టుగా ఉంటుంది. వాస్తవం కాదమ్మా? అవునా కాదు చెప్పండి. కోపం వచ్చినప్పుడు మన మొహాలు చూడలేము. అది మంచిగా ఉంటే చక్కగా మాట్లాడవచ్చు, చక్కగా నవ్వుకోవచ్చు, చక్కగా ఇంకా సంగతులు చెప్పుకోవచ్చు. కానీ కోపంగా ఉన్నప్పుడు మనం ఎలా మారిపోతాం? రాక్షసులుగా మారిపోతాం. బుసలు కొడతా ఉంటాడు, పాము బుస కొట్టినట్టు కొడతా ఉంటాడు. అవునా కదా? ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా యేసేపు అన్నలు పగబట్టి ఏం చేశారు? ఆయన్ని కొట్టి మిద్యానీలకి అసలు చంపాలనుకున్నారు. అంటే ప్రేమ లేకపోతే రక్త సంబంధులు కూడా ఎలా మారిపోయారు? ఎలా? రాక్షసులుగా, హంతకులుగా, ఎంత ఘోరంగా మారిపోయారు చూడండి. అందుకే ప్రేమ 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 అని ప్రభు పదే పదే ఎందుకు చెప్తున్నాడు? ప్రేమ లేకపోతే మనిషి పాడైపోతాడు. ప్రేమ లేకపోతే మనిషి ఎదుటి వ్యక్తి ఏం చేస్తాడు? కీడు చేస్తాడు, నష్టపరుస్తాడు, బాధ పెడతాడు, కొడతాడు, తిడతాడు, అవసరమైతే చంపేస్తాడు. అందుకే ఆ పరిస్థితులు కలగకుండా ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలంటే ఏముండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇది కూడా మీ మనసులో అలాగే పెట్టుకోండి. దావీదు గారు ఉన్నారు. తన సొంత మామ ఎవరు? సొంత మామ ఎవరు? సౌలు. సౌలు ఎవరు అనుకుంటున్నారు? దావీదు గారికి మాయ కూతుర్నిచ్చాడు. అవునా కదా? మేకాలనిచ్చి పెళ్లి చేశాడు. ఎందుకు పెళ్లి చేశాడు అనుకుంటున్నారు? మేకాల ద్వారా దావీదుని చంపడానికి. ఎవరిని చంపడానికి? దావీదుని చంపడానికి. ఎందుకు చంపాలనుకుంటున్నాడు? దావీదు గారు సౌలుకి ఏమైనా కీడు చేశాడా? ఏ కీడు చేయలేదు. ఇంకా తన ప్రాణాన్ని అడ్డేసి గొల్యాతుని చంపి రాజు నీ దేశాన్ని కాపాడాడు. అటువంటి దావీదుని అతను ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. కారణం అసూయ. అంటే ఈ అసూయ అనేది ఎవరిలో ఉంటుంది? బుద్ధి ప్రేమ లేని వారిలో. అదే ప్రేమ ఉన్నవారిలో ఇందాక చదివించాను కదా, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటినీ నమ్ముతుందని ప్రేమలో ఉన్న లక్షణాలు చెప్పాను కదా. ఈ లక్షణాల్లో ఒక్క లక్షణమైన సౌలులో ఉందా? లేదంటే ఆయనలో అతనిలో ఏం లేదు? ప్రేమ లేదు. ప్రేమ లేకపోతే వాడు దేవుణ్ణి ఎరగడు.
ప్రేమ లేనివాడు నరహంతకుడు. ఎవరు? ప్రేమ లేనివాడిని ఏమని చెప్పాడు దేవుడు? నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. చదవండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వాక్యాలు చదవండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు, చూడండి, సహోదరులను ప్రేమించేవాడు ఎక్కడి నుంచి ఎక్కడ దాటాడట? మరణములో నుంచి జీవములోనికి దాటాడట. అంటే సహోదరులను ప్రేమించేవాడికి దేవుడు ఏమిస్తున్నాడు చెప్పండి? నిత్య జీవం. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా కొట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సహోదరులను ప్రేమించే వాళ్ళకి ఏమిస్తున్నాడు? నిత్య జీవం. చదవయ్యా. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఎక్కడ? ప్రేమ లేనివాడు ఎక్కడ నిలిచి ఉన్నాడు? మరణమందు. అంటే రెండవ మరణం. ప్రేమ లేనివాడిని దేవుడు ఎక్కడ పంపించేస్తాడు? నరకానికి. ఎందుకు పంపిస్తాడు? ప్రేమ లేకపోతే నరకానికి ఎందుకు పంపిస్తాడు? ప్రేమ లేనివాడు తనకిష్టమైన కార్యాలు చేస్తాడు, తనకిష్టం వచ్చినట్టు బ్రతుకుతాడు, ఎంతోమందిని బాధ పెడతాడు, ఎంతోమంది హింస పెడతాడు, ఎంతోమంది తిడతాడు, కొడతాడు, అవసరం చంపుతాడు, ఇంకేదైనా చేస్తాడు. అటువంటి వారు సమాజంలో లేదా? సొంత మామ సౌలు దావీదు గారు మేలు చేస్తే అతని మేలుకు తగినట్టు మేలు చేయకుండా కీడు చేశాడు, చంపాలనుకుంటున్నాడు అతన్ని. అతను చేసిన తప్పేంటి? అటువంటి వాళ్ళు లేరా? మేలు చేసిన వారికి కీడు చేసేవాళ్ళు లేరా? ఉన్నారా? మేలుకు ప్రతిగా కీడు చేసేవాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా? మీరే అంటారు, నేను అతనికి ఎంతో మేలు చేశాను అన్నయ్య, ఆమెకు ఎంతో మేలు చేశాను, నేను మేలు చేస్తే నాకు కీడు చేస్తున్నాడని మీరే అంటారు కదా. ఈ రోజుల్లో మంచికి ఏమి లేదు, స్థానం లేదు అన్నయ్య అని అసలు పొరపాటును మంచి చేయకూడదు ఉంటారు కొంతమంది. అట్లా అనకండి, మంచి చేయాలి. అర్థమైందా? మనం కీడు చేసినా మనం ఏం చేయాలి? మేలే చేయాలి. కీడు ఎవరికి చేయకూడదు. అది ప్రభువు మనకు నేర్పించింది. ఎందుకంటే కీడు చేసేవాడు దేవుని సంబంధి కాదు, మేలు చేసేవాడు దేవుని సంబంధి. మీరు దేవుని సంబంధాలుగా ఉండాలంటే ఏం చేయాలి? మేలే చేయండి. మీకు కీడు చేసిన వాళ్ళు కూడా ఏం చేయాలి? మీరు మేలే చేయండి, కీడు మాత్రం చేయొద్దు. ఇప్పుడు దావీదు గారు సౌలుకి ఏం చేశాడు? మేలు చేశాడు. తన రాజ్యానికి ఏం చేశాడు? మేలు చేశాడు. మరి తిరిగి సౌలు ఏం చేశాడు? కీడు చేస్తున్నాడు. అతను చంపాలనుకుంటున్నాడు. ఎందుకు? ఇతను బ్రతుకుంటే రాజ్యం నాకు దక్కదు, ఏదో ఒక రోజున ఇతనే రాజుని చేస్తారు. భయం వచ్చేసింది అతనిలో. ఆ స్వార్థంతో దావీదు లాంటి ఉత్తముడైనటువంటి వ్యక్తిని చంపాలనుకున్నాడు. దీనికి కారణం ఏంటంటే సౌలులో ఏం లేదు? ప్రేమ లేదు. చూసారా? అదే సౌలులో ప్రేమ ఉంటే దావీదు గారిని ఎంతో ప్రేమించేవాడు కదా, దావీదు గారికి హాని చేసేవాడు కాదు కదా, అవునా కదా? అలా కీడు చేయాలనుకున్నటువంటి సౌలు ఒకానొక రోజు దావీదు గారి చేతికి దొరికితే దావీదు గారి కీడుకి ప్రతి కీడు చేశాడా? అతను చంపాడా? చంపలా. అతనితో ఉన్నటువంటి వారు చంపాలనుకున్నారు. అతను చంపనిచ్చాడా వాళ్ళని? అతను చంపలేదు, వాళ్ళని చంపనివ్వలేదు. ఇంకేమున్నాడు తెలుసా? చదవండి శామ్యూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 11వ వాక్యం చదవండి. 24:11. నా తండ్రి, శామ్యూయేలు మొదటి గ్రంథం నా తండ్రి 24:11. నా తండ్రి చూడుము ఇదిగో చూడుము నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోశాను గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమో రాదనియు. ఏం చెప్తున్నాడండి సౌలు గారితో? ఏం చెప్తున్నాడు దావీదు గారు? నా వలన నీకు కీడు ఎంత మాత్రమో రాదు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు కూడా మీ పక్కన వాళ్ళు చేయి పట్టుకొని చెప్పండి అట్లాగే.
నా వలన కీడు ఎంత మాత్రం రాదని. నేను నీ కీడు చేయను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నాడు, జాగ్రత్త. ఎవరికి కీడు చేశాడా మీకు మూడిందే, అర్థమైందా? ఎవరికి ఎవరు కీడు చేయదు, మేలు చేసేవారుగా ఉండాలి. ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకునేవారుగా ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకునేవారుగా ఉండాలి. కుళ్ళు, కుట్ర, స్వార్థం, ఈర్ష్య, ద్వేషం, స్వార్థం ఇటువంటివి ఏవి మనలో ఉండకూడదు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల ఇవేవి లేవు కదా, ఆయనలో ఇటువంటి చెడ్డ లక్షణాలు లేవు కదా, ఆయనలో అన్ని మంచి లక్షణాలే కదా ఉన్నాయి కదా. ఆయన భూమి మీద సంచరించే రోజుల్లో అందరికి ఏం చేశాడన్న బైబిల్లో మేలు చేస్తూ సంచరించాడట. ఏం చేస్తూ? అందరికి మేలు చేశాడు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి మేలే చేశాడు. మరి ఆయన దగ్గరకు వచ్చింది ఎవరో? భయంకరమైన వ్యక్తులు, మామూలు కాదు కదండి. భయంకరమైన వ్యక్తులు వచ్చారు ఆయన దగ్గరికి. 5 భర్తలున్నా వచ్చింది సమరేస్తుంది, మామూలు కాదు. అవునా? మేలు చేశాడా కీడు చేశాడా? మేలు చేశాడు ఆమెకి. మరి 5 భర్తలు ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడతారు? మగవాళ్ళు ఒంటరిగా దొరికితే ఎలా మాట్లాడతారు? అదొక రకంగా మాట్లాడతారు, ఆ మాటలు వేరుగా ఉంటాయి. అటువంటి ఆమె ఒంటరిగా వస్తే ఆమెని అమ్మ అని పిలిచాడు కదా, అవునా? ఆమె చేసినవన్నీ ఆమెతో చెప్పి ఆమె జీవితాన్ని మార్చాడా? మార్చాడు, మేలు చేశాడు, నీతిమంతురాలుగా తీర్చాడు ఆమెని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని రాళ్ళతో కొడుతూ తీసుకొస్తే ఏమన్నాడు? నేను నిన్ను శిక్షించను, నేను నిన్ను శిక్షించను. శిక్షించే అధికారం ఆయనకు ఉంది, కానీ నేను నిన్ను శిక్షించను, ఇక మీదట పాపం చేయకున్నాడు. మేలు చేశాడా కీడు చేశాడా? మేలు చేశాడు. తనని బంధించడానికి వచ్చినటువంటి ఆ యొక్క సైనికులు ఉన్నారు కదా, వాళ్ళలో పేతురు గారు ఒక అతని చెవి నరిగితే ఏం చేశాడు? తను బంధించడానికి వచ్చినటువంటి అతని చెవిని తిరిగి అతికించి మేలు చేశాడు. అవునా కదా? పేతురు ఈ చెవి కూడా నరుకు చూస్తున్నాం అన్నాడా? నేను తల తీసి అన్నాడా? అనలేదు. మనమైతే చూస్తున్నాం ఏంటారు, పొడవరా అని అంటాం మనమైతే కదండి. చూస్తున్నాం ఏయిరాన్ని, ఎవరన్నా మనం కొడతానికి వస్తే ఏది దెబ్బడక ముందే మనం ముందే వేసేస్తాం. మన మనసుకి దేవుని మనసుకి ఎంత తేడా ఉంది. అదే తొందరపడొద్దు అంటాడు ఆయన, అదే తొందరపడొద్దు అంటాడు. ఆ కోపాలను మానుకోమంటాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన అందరికీ మేలే చేశాడు కానీ ఏ ఒక్కరికి కీడు చేయలే. అంటే ఆయన ఎలా మేలు చేస్తూ సంచరించాడో భూమి మీద, మనం కూడా బ్రతుకు దినాలని కూడా ఏం చేయాలి? మన సహోదరులకి ఏం చేయాలి? మేలు చేసేవారుగా ఉండాలి కానీ కీడు చేసేవారుగా ఉండకూడదు. మరి మేలు చేసే మనసు మనలో ఉండాలంటే మనలో ఏమి ఉండాలి? చెప్పండి గట్టిగాను, గట్టిగా, ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. దావీదు గారు ఏమంటున్నాడు సౌలు గారితో? నా తండ్రి, నా వలన నీకెంత మాత్రము కీడు రాదు. అంటే ఇంతవరకు నువ్వు నన్ను చంపాలనుకున్నావు కదా, ఎన్నోసార్లు నన్ను చంపాలనుకున్నావు కదా, కానీ ఇప్పుడు నిన్ను దేవుడు నా చేతికి అప్పగించాడు, కానీ నేను నిన్ను చంపానా? చంపను. నా వలన నీకెంత మాత్రం కీడు రాదు. నన్ను చంపాలనుకున్నావు నువ్వు, నేను మాత్రం నిన్ను చంపను. అదే మనల్ని చంపాలనుకున్న వాళ్ళు మన చేతికి దొరికారనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే పొడి చేస్తాం. అవునా కదా? వెంటనే పొడిచి పారేస్తాం అంతే. కానీ తనను చంపాలనుకున్నటువంటి సౌలుని దావీదు గారు దొరికినప్పుడు కూడా ఏం చేయాల? చంపలా. తాను చంపలేదు, తనతో ఉన్నవారిని చంపనివ్వలేదు, అడ్డుకున్నాడు. అతని జోలికి మనం వెళ్ళొద్దు. దేవుడే అతనికి నాకు తీర్పు తీరుస్తాడు. నేను పగ తీర్చుకోను, దేవుడు పగ తీర్చుకుంటాడు. ఇలా ఉండాలి దేవుని పిల్లలుగా మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రేమ కలిగి మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా ప్రేమ ఉన్నటువంటి వారిని ఏం చేస్తాడట? నిత్య జీవమును ఏమిస్తాడు? సహోదరుల్ని ప్రేమించే వాళ్ళకి ఏమిస్తాడు? నిత్య జీవము. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎవరికి కీడుకి ప్రతి కీడు చేయకూడదు, కీడుకి ప్రతి కీడు చేయకూడదు.
అంటే మనం స్వతహాగా మనం ఎవరు కీడు చేయకూడదు. ఎవరైనా మనకు కీడు చేస్తే తిరిగి మళ్ళా ప్రతి కీడు చేయకూడదు. మన బ్రతుకు దినాలన్నీ కూడా మన మనస్సులో మనం కలిగి ఉండాల్సింది ఏంటి తెలుసా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం కలిగి ఉండాలి? మన నిలువెల్లా ఏం నిండి ఉండాలి? ప్రేమ నిండి ఉండాలి. ప్రేమ నీలో ఉంటే దేవుడు నీతో ఉన్నట్టే. ప్రేమ నీలో లేకపోతే దేవుడు నీతో లేనట్టే. కాబట్టి మరి ఆ ప్రేమ నీవు కలిగి ఉన్నావా లేదా? ఇంకా నీ సహోదరులకు కీడు చేస్తున్నావా? ఇంకా నీ పొరుగువానికి కీడు చేస్తున్నావా? ఒకసారి ఆలోచించుకోండి. ఎవరెవరికి ఎలా కీడు చేస్తున్నారో, ఎవరెవరిని ఎలా బాధ పెడుతున్నారో. ఒకవేళ ఎన్ని జరుగుతుంటే మీ జీవితంలో మీలో ప్రేమ లేనట్టే. కాబట్టి ఆ ప్రేమ లేకపోతే నీవు నిత్య నరకానికి పాత్రురాలు అవుతావు. నిత్య నరకానికి దేవుడు నిన్ను పంపించేస్తాడు. ఎందుకంటే ప్రేమ లేని వాడు ఎక్కడ నిలిచాడు? మరణమందు నిలిచి ఉన్నాడు. ఎక్కడ? మరణమందు. అదే సహోదరుని ప్రేమించేవాడు నిత్య జీవంలోకి, మరణం నుంచి జీవంలోకి దాటాడు, నిత్య జీవంలో ప్రవేశించాడు అని అర్థం. కాబట్టి ఎవరైతే సహోదరుని ప్రేమిస్తారో వారికి ఏముంది చెప్పండి? నిత్య జీవం. సహోదరుని ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళకి నిత్య నరకం. ఇప్పుడు చెప్పండి, మీ సహోదరుని ప్రేమిస్తారా ద్వేషిస్తారా? చెప్పండి. మీరు సహోదరుని ప్రేమిస్తే బైబిల్ అంతా మీరు నెరవేర్చినట్టే. ఎంత గొప్ప మాట కదా! ప్రేమ కలిగి ఉంటారట, బైబిల్ అంతా నెరవేర్చినట్టేనట. కాబట్టి ఇక మీదట కొట్టుకునేవారుగా, తిట్టుకునేవారుగా, దూషించుకునేవారుగా, ద్వేషించుకునేవారుగా, పగలతో, ప్రతీకారాలతో, కక్షలతో, కార్పణ్యాలతో, ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోకుండా మంచి దినాలు చూడాలని మీకు ఆశ ఉంటే ఈ కీడు చేయటం మానేసి మేలు చేయండి. మీ సహోదరులు ద్వేషించడం మానేసి ప్రేమించటం నేర్చుకోండి. ఎందుకంటే మనలో అతిక్రమాలు విస్తరిస్తే ప్రేమ చల్లారిపోతుంది. ఏం చల్లారిపోతుంది? ప్రేమ. అతిక్రమాలు విస్తరించకుండా మనం ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉంటే అతిక్రమాలు చల్లారిపోతాయి. కాబట్టి దేవుడు మనల్ని ఏం చూడాలనుకున్నాడు? ప్రేమను, ద్వేషాన్ని కాదు. ఎందుకంటే దేవుడు అంటే ఎవరని చెప్పాను? ప్రేమామయుడు. ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి ప్రేమ పొరుగువానికి ఏం చేయదు? చెప్పండి. ప్రేమ పొరుగువానికి ఏం చేయదు? కీడు చేయదు. కాబట్టి ఏం కలిగి ఉండాలి? చెప్పండి. ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పండి. ఒకరికొకరు చెప్పండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పండి. నేను నీ కీడు చేయనని చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఈ కృపను, పరిశుద్ధాత్మను మీ అందరికీ దయచేయునుగాక. అందరూ ఒకసారి లేచి నిలబడి